Hi guys, நான் உங்கள் ரிவ்யூ ராக் ஸ்டார். பாரதீயுடு 2 படம் பார்த்தக்க சரி, படம் கேவலமான படம், படா பெரிய దొడ్డు படம் ஏனும் இல்லை, ஒரு தடவை பார்த்தம்போது మున్నాడి భారతీయుడు 1 పిన్నాడి భారతీయుడు 2 మీరు చూసుకున్నట్లయితే అది చూడొద్దు. కమ్ బ్యాక్ ఫర్ ఓన్లీ భారతీయుడు 2, దెన్ యూ కెన్ గెట్ వాట్ ఈస్ ద స్టోరీ లైన్. సో 133 కోట్ల మంది భారతీయులను చేంజ్ చేయడం కోసం సేనాపతి వచ్చాడా, లేకపోతే అవినీతిని ఓన్లీ గవర్నమెంట్ ప్రభుత్వాల్లో జరిగే అవినీతిని నిర్మూలించడం కోసం వచ్చాడా, లేకుంటే పొలిటికల్గా వచ్చాడా, లేకుంటే బిజినెస్ మ్యాన్ల అవినీతి కోసం వచ్చాడా అనేటువంటిది ఒక కోణం. రెండో కోణం ఏం తెలుసా, అనాలోచితంగా యువత దేనిలోనైనా కాలు పెడితే దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకుండా, ఆలోచించకుండా కమ్ బ్యాక్ ఇండియన్ అన్నారా, లేకుంటే గో బ్యాక్ ఇండియన్ అన్నారా అనేటువంటిది రెండో కోణం. మూడో కోణం ఏంటి అని అంటే, నాకు సినిమాలో సిద్ధార్థ్ గారు యాక్షన్ నచ్చలే. మెయిన్ కథకి మూలం ఏం తెలుసా, తల్లి క్యారెక్టర్ చనిపోయినప్పుడు కనీసం సల్మాన్ ఖాన్ ఇట్లా అంటాడు, చెక్ చెక్ అంటాడు, అర్థమైందా? గ్లిజరిన్ పెట్టుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి. అది కూడా లేకుండా యాక్షన్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాలే. ఆయన శంకర్ గారు ఏమన్నారో నాకు తెలియదు, ఇట్స్ వెరీ మోస్ట్ బ్రిలియంట్గా చేశాడని అన్నారు. నాకు అలా కోపం వచ్చేసింది. అది అండ్ సినిమాకి సీన్కి కొన్ని ఇంటర్వెల్ కంటే ముందు కొన్ని ప్లస్ పాయింట్లు, కొన్ని నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాను. సో ప్లస్ పాయింట్ ఏం తెలుసా, రోగం ఎప్పుడైతే వస్తుందో మందు అప్పుడే ఇవ్వాలి, ప్లస్ పాయింట్. అది మంచి ఎమోషన్. అది కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ గూస్ బంప్స్, ఆ ఎమోషను, ఇవన్నీ లోపించినాయి. సో ఇది సెకండ్ పార్ట్ 2లో ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగింది అని అంటే, మరి ఈయనను పట్టుకున్నారా, సేనాపతిని పట్టుకున్నారా, పట్టుకుంటే సిబిఐ ఆఫీసర్ని కొట్టాడా, చంపేశారా, ఏం చేశారా అనేటువంటిది అక్కడ వెయిటేజ్, ఆయనకు యాక్షన్ వెయిటేజ్ని కల్పించి పార్ట్ 3 ట్రైలర్ ఏదైతే ఉందో పార్ట్ 2కి అటాచ్ చేయడం వల్ల సినిమా కొద్దిగా వెయిటేజ్ వచ్చి, ఓకే మనం చూడొచ్చు శంకర్ గారి అభిమానం పైన, కమల్ హాసన్ గారి ఇష్టం పైన, ప్రేమ పైన అనేటువంటిది సినిమా. ఇది ఓవరాల్గా. బట్ నా వరకు అయితే నేను ఓకే, ప్రాబ్లం లేదు, చూశాను. నాకు కూడా కొద్దిగా ఆడియన్స్ కూడా డివైడ్ టాక్ వస్తూ ఉంది, 24 గంటలు గడితే కానీ చెప్పలేము. ఓకేనా? ఇంకో విషయం, పర్సనల్ విషయం, భారతీయుడు 1 వచ్చింది, అప్పుడు మా నాన్న ఉన్నాడు. తెల్ల వెంట్రుకలు ఎవరికైతే ఉంటారో వాడు భారతీయుడు చూడరా అనేవాడు నన్ను. చాలా లేట్ అయిపోయింది సినిమా రావడం. అయినా 28 years మా నాన్న లేట్ అయిపోయాడు. భారతీయుడు 3కి నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా, కానీ 2025లో వచ్చేస్తానంట. నో ప్రాబ్లం, ఓకేనా, చూసేస్తా. ఐ థింక్ ఐ విల్ ట్రైలర్ ఉందో 3 ఎలా ఉంది ట్రైలర్ సేనాపతి అనే క్యారెక్టర్ని హైప్ చేశారు కదా, పెద్దగా ఏం లేదు. కానీ పార్ట్ 2లో పార్ట్ 3లో ఉంటుంది. పార్ట్ 3 గుర్రం పైన ఒక సీన్ వస్తుంది, చూసినావా? సాంగ్లో వస్తుంది చూడు, అది పార్ట్ 3. సినిమా ఎవరికి నచ్చుతుంది? ఫ్యామిలీస్కి ఎక్కుతుందా ఏమన్నా, లేకపోతే ఒక సాంగ్ ఉంటుంది, రామచిలుకలబ్బా, ఆహా గుల్షన్ గ్రోవర్, అలాంటి సీన్ చేయాలా, రియల్ లైఫ్లో చేసుకోవాలి. రకుల్ ప్రీత్ సింగ్ ఎలా ఉంది? రకుల్ ప్రీత్ సింగ్ ఓకే, ఆమె కరెక్ట్. ఆమె ఎందుకు మనం ఇవ్వాలి, అవసరమా? ఆమె ఏమంటుందంటే, అన్యాయాన్ని ఒడిగట్టు అని ఒసిగొల్పుతుందా, మనకెందుకు అని వదిలేయమంటుందా, లేకుంటే అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందా అనేటువంటిది క్యారెక్టర్ సస్పెన్స్. సో మూడో కోణం ఏమిటి అని అంటే, మీరు టికెట్ పెట్టి సినిమా చూడడం మూడో కోణం. ఓకేనా? రైట్.